గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు అందరూ మామూలుగా మసాజ్ థెరపీయా అండ్ పెయిన్ మజిల్‌కి రిలీజ్ చేస్తామని చాలామంది అంటున్నారు. హ్మ్. మసాజ్ చేస్తారా? లేకపోతే అది ఫిజియోథెరపీకి ట్రీట్మెంట్ కిందకి వస్తుందా? అది ఎట్లా మీరు హ్మ్. గుడ్ మార్నింగ్ వంశీ. ఒకటి ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే నాట్ ఓన్లీ మసాజ్. అసలు మసాజ్ అన్నదే రాదు. ఎక్సర్సైజ్ థెరపీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ అండ్ మజిల్ ట్రైనింగు, స్ట్రెంత్ ట్రైనింగు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పేషెంట్ కండిషన్‌కి తగ్గట్టు మనం ప్లాన్ చేసి పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెయిన్‌కి మనం మెడికేషన్ ఎలా ఇస్తామో పేషెంట్‌కి పెయిన్ తగ్గడానికి, సో ఫిజియోథెరపీలో ఆ మజిల్‌కి స్ట్రెచింగ్ ఇస్తాం. మజిల్ స్ట్రెంథెన్ అవ్వడానికి స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్‌లు చెప్తాం. సో మళ్ళీ ఆ జాయింట్‌కి మొబిలిటీ తీసుకురావడం కోసం మళ్ళీ మొబిలైజేషన్ చేస్తా ఉంటాం. సో డిపెండ్స్ పేషెంట్ కండిషన్ బట్టి మన దగ్గరున్న టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటాం గానీ, మసాజ్ అయితే కాదు ఫిజియోథెరపీ అంటే. ప్రతి కండిషన్‌లో కూడా ఫిజియోథెరపీ అన్నది ఉంది ఇప్పుడు ఈరోజు. ఒక కార్డియో పేషెంట్ ఉన్నాడు. బైపాస్ సర్జరీ అవుతది. మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్‌గా మళ్ళీ పేషెంట్ బ్రీతింగ్ అంతా నార్మల్ తీసుకోవడానికైనా, మళ్ళీ టెన్షన్ లేకుండా నడవడానికైనా మళ్ళీ ఫిజియోథెరపీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ పల్మనాలజీ కేస్ ఉంది. రెస్పిరేటరీ కేసు, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి కేసెస్ అన్నీ ఉంటాయి. దానికి మళ్ళీ పేషెంట్ యథావిధిగా మళ్ళీ నార్మల్ అవ్వడానికి మళ్ళీ ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది. స్ట్రోక్ వచ్చిన పేషెంట్ ఉన్నాడు. స్ట్రోక్ వచ్చిన పేషెంట్ మళ్ళీ తన నడక తను తీసుకురావడానికి మళ్ళీ యాజ్ యూజువల్‌గా ఆ పనంతా చేసుకోవటానికి ఫిజియోథెరపీయే మూల కారణం దానికి. తర్వాత ఆర్థో కండిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఏసీఎల్ సర్జరీస్ అవుతుంటాయి. ఇవైన పేషెంట్స్ అందరూ మళ్ళీ యాజ్ యూజువల్‌గా నడిచి మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్‌లోకి వెళ్ళిపోయి రన్నింగ్ గానీ, జంపింగ్ గానీ ఇట్లాంటివన్నీ చేసుకోవటానికి వీలుగా ఉండాలంటే ఫిజియోథెరపీ అల్టిమేట్‌లీ. సో ఫిజియోథెరపీ అంటే నాట్ ఏ మసాజ్. ఓకే.